శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, అసెంబ్లీకి వెళ్ళడానికి జగన్ భయపడుతున్నారా? మరి ఈళ్ళు మెగా డీఎస్సీ పైన రాద్ధాంతం చేశారు కదా! దీని గురించి అసెంబ్లీలో చర్చ చేయాలి కదా! జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళొద్దు, వెళ్ళకూడదని నేతలకు గూడా చెప్పాడు అనే చర్చ సాగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడని మీరు ఏమైనా అనుకున్నారా, ఊహించారా? ఆయన నిద్దట్లో కూడా రాలేడు, భయం. కలలో కూడా ఆయనకి ఎవరు కనిపిస్తారు అక్కడ? అసెంబ్లీలో ఆయన కనిపించేది అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణరాజు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎక్సెట్రా. భయం కదా, ఆయనకేం తెలియదు. డిఎస్సికి పూర్తి అర్థం చెప్పండి అని అడగండి జగన్మోహన్ రెడ్డిని. ఆయన తెలుగు రాదు, ఇంగ్లీష్ అంతంత మాత్రం. డిఎస్సి అబ్రివేషన్ తెలియదు, డిఎస్పి అంటున్నారు కొంతమంది. ఇది సిబిటి మోడల్లో రాశారా ఉపాధ్యాయుల ఎగ్జాము? పేపర్లో అంటే పేపర్ ఇచ్చారా? ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, మొత్తం ఎన్ని ప్రశ్నలు ఇచ్చారు? ఈ మూడు అడగండి, ఆయన సమాధానం చెప్పగలదా? మొన్న పాపం కొడాలి నాని, నేను జగన్ వస్తాం, మీకు ఏమైనా అభ్యంతరం? నువ్వెవడికి రావడానికి అభ్యంతరం ఏంటి? అసలు నువ్వు గుట్కా వాడివి, అసలు నీకేం తెలుసు అని వస్తావు? నీకు బూతులు తప్ప భాష తెలియదు కదా. నువ్వు వచ్చి ఉపాధ్యాయుల గురించి ఏం మాట్లాడతావు? నువ్వు ఒక ఎస్ఐని పట్టుకుని 10 మంది మగాళ్ళ మధ్య ఎస్ఐకి ఏంటి పని అని అడిగావు. దాన్ని బట్టి నీ స్థాయి ఏంటో అర్థమయ్యాక నువ్వు ఉపాధ్యాయుల గురించి వచ్చి మాట్లాడతావు. నీకు సిగ్గు లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఉండాలి. నీకు సిగ్గు బుద్ధి ఎలాగా లేదు. జగన్మోహన్ రెడ్డికి కూడా మీరు సిగ్గు బుద్ధి లేకుండా చేస్తున్నారు. సగం జగన్ని చెడగొట్టేది చుట్టూ ఉండేవాళ్ళే. బేసికల్లీ ఆయన మంచివాడు అయి ఉండొచ్చు. ఇప్పుడు స్పాయిల్డ్ కిడ్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళకి తెలియదు, ఎవడేం చెప్తే అది వింటారు, అంతే కదా. చిన్నప్పటి నుంచి అమ్మ 2 పీకి అన్నీ నేర్పించింది అనుకోండి, అది వేరేగా ఉంది. అబ్బా మగపిల్లాడు కదా, ఇంటి రత్నాలు వైఢూర్యాలు వీళ్ళు రాళ్ళును కందిపోకుండా పెంచుతారు. ఇప్పుడు తల్లినే గెంటేశాడు కదా. తల్లులది సగం తప్పు ఉంటుంది పిల్లలు చెడిపోవడంలో. తండ్రికి తెలియకుండా దాస్తారు. మీరు ప్రతి ఇంట్లో జరిగే భాగవతం సగం పైగా. వాడు చిన్నపిల్లాడండి, వాడికి తెలియదండి, చేయాల్సినవన్నీ చేసి వస్తాడు బయట. అందుకని మనం పాపం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సమస్య ఏంటంటే, అక్కడికి వస్తే ప్రతిపక్ష హోదా లేదు. నేను ఎక్కడో నాకు సీట్ ఇస్తే అక్కడ నేను కూర్చోవాలా? నువ్వే కదా చెప్పావు 23 సీట్లు వచ్చినప్పుడు. ఒక్కసారి చరిత్ర పునరావృతం చేసుకో. ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే 23 సీట్లు ఉన్నాయి, ఒక 4-5 అటు ఇటు చేస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని. మరి 11 సీట్లకు ఎక్కడైనా వస్తుందండి? కోర్టు కూడా వెళ్ళారు కదా మరి. అందుకని ఇప్పుడు ఏంటంటే 6 నెలలు అయిపోయింది. ఫిబ్రవరి 11, 2026 వచ్చినట్టున్నాడు. గత సంవత్సరం ఫిబ్రవరి 24, 2025 అసెంబ్లీకి వచ్చాడు. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది మన 11కి. కాబట్టి ఇప్పుడు జీతభత్యాలు కట్ చేస్తామంటున్నారు. కానీ బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బాధ లేదు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఎంపీగా అన్నీ చేశాడు, అవన్నీ ఓకే. కొత్తగా వచ్చిన వాళ్ళకి పాప ఇబ్బంది. వాళ్ళు కాదని వెళ్ళలేరు, అలాగని ఇంట్లో పోరు, నియోజకవర్గంలో పోరు ఉంటుంది కదా. ఇప్పుడు నియోజకవర్గంలో తిరుగుతున్నారు కదా కొంతమంది, పాపం ఏం చేస్తారు? మీరు అసెంబ్లీలో వచ్చి మీరు ప్రశ్నించి మిమ్మల్ని మీరు నిరూపించుకుంటే అది వేరు. మీరు మళ్ళీ మీ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు మన ఎమ్మెల్యే భలే ఎమ్మెల్యేరా, ఏం మాట్లాడాడు అనుకుంటారు కదా. అది ఎంత ఎలివేషను. ఇప్పుడేముంది, వీడ చేతకాని వాడు, ఆ జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఇలా ఉంటున్నాడు వీడు, పడి వెళ్ళాలి కదా దమ్ముంటే అంటారు కదా. ఇలాగే మాట్లాడతారు జనాలు. ఇట్స్ లోకల్ ఇది కదా. సో మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఎదిరిస్తే ఏమవుతుంది అని 5-6 ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటే, వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి పోతే పోతుంది, ఏమవుతుంది? పార్టీ వదిలేసి ఇంకో పార్టీలోకి వెళ్తారు. మీరు దమ్మున్న మగాడని నిరూపించుకున్నాక మిమ్మల్ని ఏ పార్టీ అయినా తీసుకుంటుంది. ఇప్పుడు రెంట్కి చెడ్డరు ఆవిడి. ఇప్పుడు జీతభత్యాలు కూడా రాకపోతే ఇంకా బాగుంటుంది. ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మనం ఉద్యోగంలో ఒక నెల సెలవు పెడితే జీతం ఇస్తున్నాడు మనకి. 4 రోజుల కంటే ఒక రోజు ఎక్స్ట్రా అయితే ఒక రోజు కట్ చేస్తాడు కదా. మనది పెద్ద ఉద్యోగాలు, మనకు మళ్ళీ జీతాలు కట్టింపు. మరి ఎమ్మెల్యేలకు ఏం చేయాలి? అసలు వాళ్ళని సస్పెండ్ చేయాలి. అసలు ఎమ్మెల్యే పోస్ట్ నుంచి ఊస్టింగ్ ఇచ్చేయాలి. కొత్త రూల్ పెట్టాలండి. మీరు చట్టాలు మార్చండి, నష్టమేం లేదు. అప్పనంగా మన ద్వారా గెలిచి
జీతాలు తీసుకుని తర్వాత మళ్ళా వీళ్ళకి పెన్షన్లు వేరే. ఏంటి ప్రజల గురించి మాట్లాడటానికి దిక్కులేదు కానీ వీళ్ళకి జీవితకాలం పెన్షన్లు. సో ఇవన్నీ సరిచేయాలండి. అందుకని జగన్మోహన్ రెడ్డి రాలేడు, రాడు. ఇప్పుడు అసలు డిఎస్సి పోరేంటో, ఈ బొద్దింకలేంటో, ఈ జంజీలేంటో, పాపం 60 ఏళ్ళ వాళ్ళు, 50 ఏళ్ళ వాళ్ళు. ఇప్పుడు కొత్తగా నిన్న ఏం చేశాడు, పులివెందుల్లో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎవరిని తీసుకెళ్ళారు తెలుసా? స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళారు. తర్వాత ఇంటర్మీడియట్ పిల్లల్ని, డిగ్రీ కళాశాల పిల్లల్ని. దాని మీద నిన్న బీటెక్ రవి ఇచ్చాడండి. ఆ హెడ్ మాస్టర్కి ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు, అలా ఉండాలి. 3 రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టారంటే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు నువ్వు విద్యాశాఖ మంత్రి రిజిగ్నేషన్ కోసం పెట్టిన సభకి స్కూల్ పిల్లల్ని ఎలా పంపుతావు? వాళ్ళ అమ్మా నాన్న పర్మిషన్ లేకుండా. నీకు గుర్తింపు రద్దు చేస్తే దరిద్రం వదులుతుంది కదా. అంటే వీళ్ళందరూ కూడా వైసీపీకి ఎట్లా కొమ్ము కాస్తున్నారు. గుర్తింపు రద్దు చేయాలిగా. వీళ్ళు జంజీలు, వీళ్ళందరూ ఉపాధ్యాయులు, స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు. జగన్మోహన్ రెడ్డి లాంటి 50 ఏళ్ళు దాటిన వాళ్ళు. హీజ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. చుట్టూ 100 మంది లేకపోతే 1000 మంది. అడుగు తీసి అడుగేయడానికి హెలికాప్టరు. ప్రజల్లో గట్టిగా వచ్చి మాట్లాడడానికి భయం. వీళ్ళు మాట్లాడతారు. అందుకని ప్రజలు దయచేసి ఆలోచించుకుని వచ్చే ఎన్నికల్లో 29 నాటికి మనకి ఇలాంటి జంజీలు వద్దు. కథం తొక్కుతూ పదం పాడుతూ అంటారు ఎవరు, శ్రీశ్రీ గారు. అట్లాంటి కథం తొక్కుతున్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళనే మీరు మళ్ళీ చేసుకోండి. అభివృద్ధి వైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది. మరోసారి ఆలోచించుకోండి. ఉపాధ్యాయులు ఆల్రెడీ కొండారెడ్డి బురుజు సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి ఆత్మగౌరవ ర్యాలీ అంటే ఏంటో, ఆత్మగౌరవం అంటే ఏంటో చూపించారు. సో మరి సిగ్గు సరం లేని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆత్మగౌరవం అంటే ఏంటి, నేను ఒక ఎమ్మెల్యేని, ఇది నా బాధ్యత అనుకుని ఒక్కసారి అసెంబ్లీలోకి అడుగు పెడితే హీరో అవుతాడు.